ఆ విధంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది సిద్ధరామయ్య గారు. జంజీలకు మంత్రి పదవులు ఇవ్వండి, సీఎం రేవంత్కు బండి సంజయ్ డిమాండ్. మాటలు కాదు ఆచరణలో చూపించండి, ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి యువతకు అవకాశం కల్పించాలి అని చెప్పేసి బండి సంజయ్ రేవంత్ రెడ్డికి చురుకలు అంటించడం జరిగింది. అసలు ఏందో చూద్దాం. ఇది తెలంగాణలో యువతకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన మాటలను ఆచరణలో నిరూపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిజంగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న శుద్ధి ఉంటే ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి జంజీలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న హోం, విద్య, మున్సిపల్ శాఖలను యువ నాయకులకు అప్పగించాలని సూచించారు. ఆదివారం శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జంజీలకు అవకాశాలు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఆచరణలో మాత్రం వయసు పైబడిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి దృష్టిలో జంజీలు అంటే వి హనుమంతరావు, కె కేశవరావు, కోదండరామిరెడ్డి వంటి సీనియర్ నేతలని ఎద్దేవా చేశారు. వృద్ధులకు, వయసు దాటిన పెద్దలకు యూత్ కోటా పేరుతో పదవులు ఇవ్వడం కాంగ్రెస్కు అలవాటైందని వ్యాఖ్యానించారు. యువతకు నిజమైన ప్రాధాన్యం ఇవ్వాలంటే రాజకీయ సంకల్పం అవసరమని కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని బండి సంజయ్ అన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని వివరించారు. సో రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో జంజీలదే నెక్స్ట్ భవిష్యత్తు, యువత, విద్యార్థులు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా అలా ఉన్నప్పుడు, అలా చెప్తున్నప్పుడు ఆ అవకాశం మీరే కల్పించండి, ఆ ప్రక్షాళన అనేది మీతోనే స్టార్ట్ చేయండి అని చెప్పేసి బండి సంజయ్ చురుకులను అంటించారు సీఎం రేవంత్ రెడ్డి గారికి. మీరు ఆ యువతకు మీరు ఇవ్వండి, ఎట్లాగూ హోము, విద్య ఖాళీ ఉన్నాయి కదా, వాళ్ళకు ఎమ్మెల్సీ కోట కింద తీసుకొని వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వండి, మీరే ప్రోత్సహించండి, చెప్పుడు కాదు చేసి చూపెట్టండి అని చెప్పేసి బండి సంజయ్ గారు విమర్శించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ దృష్టిలో జంజీలు అంటే యువత కాదు, విద్యార్థులు కాదు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జంజీలు అంటే వి హనుమంతరావు, అంటే విహెచ్ కేకే గారు, కె కేశవరావు గారు, అదేవిధంగా కోదండరాం రెడ్డి గారు, వీళ్ళే వాళ్ళకు జంజీలాగా అని చెప్పేసి ఆయన కాస్త ఎద్దేవా చేయడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు, డాక్టర్లకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్, హుటాహుటిన వరంగల్కు కేటీఆర్ హరీష్. హన్మకొండ నుంచి హైదరాబాద్ ఆసుపత్రి తరలింపు, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం తొలగిన ముప్పు. నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఏదైతే వార్త ఉందో ఆరోగ్య పరిస్థితి గురించి మరీ దారుణం అండి, మరీ దారుణం తెలుసా. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళే, షార్ట్లైట్ ఛానల్స్ వాళ్ళు కూడా పెద్దిరెడ్డి చనిపోయాడని చెప్పేసి ఇచ్చారు. ఇంత దారుణం అది. పెద్దిరెడ్డి కన్నుమూద అని చెప్పేసి ఇచ్చారు. ఇక వాళ్ళు నీతులు చెప్తారు వేరే వాళ్ళకి, డిజిటల్ మీడియా అట్లా వచ్చి ఇట్లా వచ్చి అని చెప్పేసి చెప్తారు. కనీసం ఒక షార్ట్లైట్ ఛానల్లో కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ విధంగా లేస్తారు. రైట్ పాప చనిపోయాడని చెప్పేసి ఇచ్చేళ్ళు. అది చూసిన వాళ్ళకి ఎంత బాగా అనిపిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకు కావచ్చు, ఆయన వాళ్ళ బంధువులకు కావచ్చు, ఆయన అభిమానులకు కావచ్చు, అనుచరులకు ఎంత బాగా అనిపిస్తుంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. హన్మకొండలో తన నివాసంలో ఈ ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక రోహిణి ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు వరంగల్ బయలుదేరారు. రోహిణి వైద్యులతో మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఆయన వెంటే ఉండి అత్యుత్తమ చికిత్స. సో కేసీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తోనే ఉండడం జరిగింది. అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కేటీఆర్ను ఆదేశించారు. ఉదయం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు కేసీఆర్ వాకబు చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వినోద్ రావు, జిల్లా నేతలతో కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స అందేలా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించారు. ఆరోగ్య సమాచారాన్ని మెరుగైన చికిత్స కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు డాక్టర్లు కేసీఆర్ వివరించారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం
పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. వైద్యురాలని ప్రశంసించిన హరీష్ రావు. పెద్ద సుదర్శన్ ప్రాణాలు కాపాడేందుకు కృషి చేసిన డాక్టర్ మమతకు మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పెద్దకి పలుమార్లు సిపిఆర్ చేసి గుండె లయ సరిచేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ మమత లాంటి వారు వైద్య వృత్తి ఉన్నతమైన దండానికి నిదర్శనం అని చెప్పి హరీష్ రావు అన్నారు. అలాంటి డాక్టర్లు భూమిపై ఉన్న దేవులతో సమానమని చెప్పేసి కీర్తించారు. పెద్ద సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షించారు. ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆసుపత్రి ప్రాంగణంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి అన్నింటినీ అధిగమించి ప్రాణాపాయ నుంచి బయటపడ్డారని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం డాక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు చెప్పారు. దీనికోసం ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిందని చెప్పేసి చెప్పారు. దీనికి సుదర్శన్ రెడ్డి అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు సహకరించాలని చెప్పేసి కోరారు. ప్రస్తుతం ఆయనను అంబులెన్స్లో హైదరాబాద్కు తరలిస్తున్నారు. అంబులెన్స్ వెంట కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు. సో కేసీఆర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది నాకు తెలిసి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కూడా కాస్త అక్కడ అంటే డాక్టర్లు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే సో కేసీఆర్ కూడా వెళ్ళి ఆయన్ను చూసే అవకాశం ఉంటుంది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే నిలకడగానే ఉందంట ఆరోగ్యం. సెట్ అయిపోయింది అంటే నిన్న ఉన్నంతగా అయితే అంత విషమంగా అయితే లేదు సుదర్శన్ రెడ్డి గారు. ఇప్పుడు కాస్త నిలకడగా ఉన్నది. సో ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ఆ ట్రీట్మెంట్కు సహకరిస్తూ ఉన్నాడు సుదర్శన్ రెడ్డి గారు. సో మరి చూద్దాం. కేసీఆర్ కూడా మరి వెళ్తున్నట్టుగా సమాచారం అయితే వస్తూ ఉంది. వెళ్తాడు అన్నట్టుగా హాస్పిటల్కి వెళ్ళి ఆయన చూస్తా అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్కు రేవంత్ వరం. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 2278.14 కోట్లు అంట. సో సుమారు 2275 కోట్లు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్లో. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కంది శ్రీనివాసరెడ్డి. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో కీలక మైలురాయిగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ అడుగు వేసింది. ఆదిలాబాద్ అభివృద్ధిపై ముందు నుండి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉత్తర తెలంగాణను మలుపు తిప్పే కీలక ప్రాజెక్టుకు భారీ నిధులు మంజూరు చేశారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం అవసరమైన 700 ఎకరాల భూసేకరణతో పాటు వివిధ శాఖల పనులకు మొత్తం 2278.14 కోట్ల అంచనా వ్యయానికి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకు సంబంధించి రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ శాఖ అనుమతులతో జాయింట్ యూజ్ ఎయిర్పోర్ట్గా ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు పౌర విమానయాన సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి కంది శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని భూ సేకరణతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయడంపై ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై కోసం చర్యలు చేపట్టడం ఉత్తర తెలంగాణ అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్తో పాటు కుమర్భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగ అభివృద్ధి, వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ చరిత్రలో సీఎం నిలిచిపోతారని చెప్పేసి అనడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణలో ఎయిర్పోర్ట్లు పడతాయా అని చెప్పేసి గతంలో అనుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మనకు అన్యాయం జరిగింది అని చెప్పేసి చాలా వార్తలు కూడా రావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఓన్లీ ఏకైక ఎయిర్పోర్ట్ ఉండేది మన శంషాబాద్లో. అంటే బేగంపేట అంటే అది పక్కన పెడితే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఒక్కటే మాత్రమే ఉండదు. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈ విషయంలో కూడా మనకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాలాసార్లు కూడా మాట్లాడడం జరిగింది.